నమస్తే, నేను నగేష్. ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని శాసన మండలిలోకి పంపడానికి జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక స్కెచ్ వేసినట్లు తెలుస్తూ ఉంది. అంటే ఇదేమిరా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీని, అంటే ఇప్పుడు శాసనమండలిలో సభ్యుడిగా ఉన్నాడు, ఆయనతో రాజీనామా చేయించి ఆ స్థానంలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పంపడం. ఇది ఒక ప్లాను గత 15 రోజులుగా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్సీని పట్టుకొని ఆయన్ను సంతృప్తిపరిచి ఆయన తన పదవికి రాజీనామా చేసే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒప్పించారని అమరావతిలో ఉండే పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక రకంగా ఇది నిజం కూడా అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి కూడా గట్టిగా చెబుతున్నారు పొలిటికల్ వర్గాలు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి 2024 ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొన్ని అవాంతరాలు అడ్డంకుల తరువాత ఆయన జనసేన పార్టీలో చేరారు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీలోకి చేర్చుకోవడానికి అక్కడి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బాలినేని గారు జనసేనలో చేరినప్పటికీ కూడా ఆయన అతనితో కలిసి పనిచేయడానికి ససేమిరా అంటున్నారు. ఈ మధ్య కొంతకాలం క్రితం జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఉద్దేశించి తీవ్రమైన పదజాలంతో, అంటే వాడు వీడు ఏం బిక్తాడని చెప్పేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వాడు జనసేన పార్టీలో చేరిన పీకేదేముంది వానికత నేను చూస్తా అనేటట్లు మాట్లాడారు. అయితే ఈ వ్యవహారం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి లోన రగిలిపోతున్నప్పటికీ కూడా పైకి చాలా సంయమనం పాటించారు. జరిగిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు. తనకు పదవి లేదు, ప్రోటోకాల్ లేనందువల్ల తెలుగుదేశం పార్టీ వర్గాలు స్థానికంగా నన్ను యాక్సెప్ట్ చేయడం లేదని ఆయన తన బాధ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ గారు బాలినేని గారు కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని శాసన మండలిలోకి పంపే ఒక ఏర్పాటు చేసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇందుకు సంబంధించి బాలినేని గారు ఆ సంబంధిత ఎవరైతే రాజీనామా చేయడానికి ముందుకొచ్చినట్టు ప్రచారం జరుగుతూ ఉందో ఆ ఎమ్మెల్సీని కలిసి ఇందుకు సంబంధించిన మాటలంటే అన్ని రకాల మాటలు మాట్లాడుకొని ఆయన్ను సంతృప్తిపరిచినట్లు తెలుస్తూ ఉంది. త్వరలోనే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఆ స్థానంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు శాసనమండలిలోకి అడుగు పెడతారు. ఈ రకంగా చేయడం వల్ల ఒంగోలు జిల్లాలో తెలుగుదేశంను జనసేన పార్టీని బ్యాలెన్స్ చేయొచ్చు, తెలుగుదేశంకు దీటుగా జనసేన పార్టీని కూడా విస్తరించవచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎమ్మెల్సీని చేసి జిల్లా మొత్తం పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పగించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించినట్లు కూడా జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, కర్రి పద్మశ్రీ వాళ్ళ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఇది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం వస్తూనే వీళ్ళు తమ పదవులను రాజీనామా చేయడమే కాకుండా తమ రాజీనామాలను ఆమోదించాలి అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకునే వాళ్ళు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజును కూడా డిమాండ్ చేశారు. ఈ ముగ్గురు స్థానాల్లో కూడా ఎవరిని ఎమ్మెల్సీగా పంపించాలనే విషయం కూడా ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. ముందుగానే మాట్లాడుకున్నందువల్లే వీళ్ళు ముగ్గురు కూడా రాజీనామాలు చేశారు. ఇప్పుడు తమ రాజీనామాలో ఆమోదించాలని చెప్పేసి శాసనమండలి చైర్మన్ మీద కూడా ఒత్తిడి తెస్తున్నారని చెప్పేసి అటు తెలుగుదేశం వర్గాలు ఇటు వైఎస్ఆర్సీపీ వర్గాలు కూడా చెబుతూ వస్తున్నాయి. అయితే శాసనమండలి చైర్మన్కున్న విశేష అధికారాలను ఉపయోగించుకొని ఈ ముగ్గురి రాజీనామాలను ఆమోదించి ఈ స్థానాలు ఖాళీ అయ్యాయని నోటిఫికేషన్ విడుదల చేసి అది ఎన్నికల సంఘానికి పంపితేనే అప్పుడు ఈ 3 స్థానాలకు ఎన్నిక జరుగుతుంది, కొత్తవారు శాసనమండలిలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది.